దావీదు దావీదు రాసిన కీర్తన 121 ఇది చాలాసార్లు చాలామంది ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటారు. ప్రతిరోజు చాలామంది ధ్యానిస్తూ ఉంటారు. అయితే పరిస్థితి వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు దేవుని వైపు మనము చూడం. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎవరి వైపు చూస్తాం? నరుల వైపు, ఫ్రెండ్స్ వైపు, బంధువుల వైపు. ఎవరైనా మనకు సహాయం చేస్తారేమో, ఎవరైనా మనకు ఏదైనా ఒక సహాయం చేస్తారేమో, బంధువులైనా. లేకపోతే కొంతమంది ఏ విధంగా ఆలోచిస్తారంటే, ఈరోజు నేను ఎక్కువ పని చేసుకుంటే, ఎక్కువగా ఏదైనా ఇప్పుడు 2 సార్లు రోజుకు ఒక వారం రోజు 2 రోజులు హాలిడే ఉంటుంది, హాలిడే రోజు కూడా నేను పని చేసుకుంటే నాకు ఎక్కువ సంపాదన వస్తుంది కదా అని చాలామంది ఏం చేస్తారంటే వారి సొంతంగా వారి ప్రయత్నాలు చేస్తారు. ఏదైనా సరే మనము ఆశీర్వదించబడాలంటే దేవుని ద్వారానే మనకు ఆశీర్వాదం వస్తుంది. హల్లెలూయా. నువ్వు ఎంత కష్టపడ్డా, నీవు పొద్దున లేచి రాత్రి వెళ్ళి చాలా కష్టపడ్డా కూడా బైబిల్ వాక్యంలో ఏం చెప్తుందంటే, తన ప్రియులు నిద్రిస్తుండగా 127 కీర్తనలో తన ప్రియులు నిద్రిస్తుండగా దేవుడు వారిని పోషిస్తున్నాడంట. ఎందుకంటే దేవునికి తెలుసు ఆశీర్వాదములు దేవుని వద్ద నుంచి వస్తాయి. కాబట్టి మీరు మొదటిగా నా రాజ్యాన్ని, నా నీతిని మొదటగా వెతకండి అని దేవుడు చెప్పాడు. అయితే దావీదు కూడా ఒక సమస్య వచ్చినప్పుడు ఆయన ఎటువైపు చూస్తున్నాడు, ఎవరి వైపు చూస్తున్నాడు? ఒకసారి 121 కీర్తన 1వ వచనములో మనం ఒకసారి చదువుకొని ధ్యానించుకుందాం. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయం కలుగును. యెహోవా వలనే నాకు సహాయము కలుగును. హల్లెలూయా. అంటే ఇక్కడ నుంచి సహాయం వస్తున్నట్టుండు చెప్పాలి అందరూ. యెహోవా వలన అంటే మనము ఫ్రెండ్స్ని అడుగుతారు ఏమన్నా కావాలంటే. మీ స్కూల్లో ఏమడుగుతారు ఏమన్నా కావాలంటే? మీ ఫ్రెండ్స్ని అడుగుతారు కదా. స్కూల్కి వెళ్తారు అందరు. ఇక్కడ స్కూల్కి వెళ్ళట్లేదు చాలామంది. కొన్ని రోజులు వెళ్తారు, కొన్ని రోజులు వెళ్ళట్లేదు. దేవుడు ప్రతిరోజు, ఇక్కడ మొదటి వచనం మనం ప్రతిరోజు దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. అంటే దివారాత్రము ఒకరోజు గ్యాప్ ఇచ్చా, ప్రతిరోజు దేవుని మనము ధ్యానించాలి, ప్రతిరోజు మనం దేవుని ఆరాధించాలి. ప్రతిరోజు ఒక సండే రోజు వచ్చి పాటలు పాడితే ఆరాధన చేసుకొని దేవుని వాక్యం విని అయిపోయింది. ఇక అదేమో డస్ట్ పడుతుంది కదా. బైబుల్ దులుపుకొని రావాలి. శనివారం రోజు అయిపోయాక ఆదివారం బైబుల్ దులుపుకొని వస్తారు చాలామంది కదా. డస్ట్ ఉందా మీ బైబిల్ మీద? చాలామంది మీ బైబిల్ మీద డస్ట్ ఉంటుంది. ఎందుకంటే అది ఎప్పుడు తీస్తారు? సండే మార్నింగ్ తీసుకొని వస్తారు. దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడంట. వాడు ఆటోమేటిక్గా బ్లెస్సింగ్లో ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. వినాలి అందరూ. ఇప్పుడు దివారాత్రము ధ్యానించేవాడు, ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి మీకు అందరికీ. ఎగ్జామ్స్ ముందు రోజు చదువుతారా అందరూ? ఎగ్జామ్ ముందు రోజు ఒకరోజు చదువుతారా? మిగతా రోజులు చదవరా? డైలీ చదువుకుంటేనే ఎగ్జామ్ రోజు నువ్వు చదవకపోయినా రాస్తావు ఎగ్జామ్. అదేవిధంగా పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు అన్ని పరిస్థితులు మనం మార్చేటప్పుడు, దేవుడు కార్యాలు చేసేటప్పుడు ప్రతిరోజు మనము దేవునిలో ఆరాధిస్తూ దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు నీటి కాలువని నాటబడిన మొక్క వలె ప్రతి ఆయన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడంట. హల్లెలూయా. మనం కూడా కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండాలంటే ప్రతిరోజు దేవుణ్ణి ఆరాధించి ప్రతిరోజు దేవునికి స్తుతి చెల్లిస్తూ. దావీదు ఎన్ని రోజులు చేస్తాడు ప్రార్థన? ఎన్నిసార్లు చేస్తాడు? 7 times. ప్రార్థన కాదు, ప్రార్థన ఎన్నిసార్లు చేస్తాడు? 7. ప్రార్థన 3 సార్లు, రోజుకి 3 సార్లు. ఆయన ఎవరు? రాజు అయినప్పటికీ ఎన్నిసార్లు చేస్తాడు? స్తుతించడం. ఎన్నిసార్లు దేవునికి పాటలు పాడి, ఇవన్నీ కీర్తనలు అంటే ఏంది? సాంగ్స్. కీర్తనలు అంటే ఏంటి? సాంగ్స్ అంటే ఇవన్నీ. సాంగ్స్ అంటే ఇవన్నీ కీర్తనలు అంటే పాటలు పాడుకునేటివి. ఇవన్నీ పాటలు ఎవరు పాడుతున్నారు? దావీదు అన్ని పాటలు పాడుతున్నాడు. అంటే 7 సార్లు దేవుని స్తుతించేవాడు. హల్లెలూయా. మీరు ఈ రోజు నుంచి పొద్దున్న ఈవినింగ్ మీరు పాటలు పాడుకుంటూ ఒక పాట పాడాలి, సరేనా?
మీరందరూ ఒక పాట పాడుతూ ఉండాలి, ఓకేనా? ప్రతిరోజు వాడుకొని దేవుని స్తుతిస్తుండాలి. అందరూ కూడా దేవుని స్తుతించుకుంటూ దేవుని ఆరాధిస్తూ ప్రతిరోజు దావీదు ఏ విధంగా అయితే 150 కీర్తనలు రాశాడు, 150 పాటలు పాడిండు, ప్రతిరోజు 7 సార్లు 3 సార్లు ప్రార్థిస్తూ దేవుని ఆరాధిస్తున్నాడు. అదేవిధంగా మనం కూడా, అందుకే ఇక్కడ అంటున్నాడు, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును. సహాయం ఎక్కడి నుంచి వస్తుందంట? 2వ వచనం. యెహోవా వలనే నాకు సహాయం కలుగును. ఆయన భూమాకాశములు సృజించిన వాడు. ఆయన ఎవరంట? భూమి ఆకాశములు సృష్టించిన వాడు. మనము దేవుని వెతకకుండా, దేవుని సహాయము దేవుని వద్దకు రాకుండా మనము వేరే సైడ్ వెళ్తున్నామంటే, వేరే వాటి మీద, వేరే విషయాల మీద ఎవరైనా సహాయం చేస్తారేమో అని వెళ్తున్నామంటే, ఇక్కడ భూమి ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్తను నీవు జ్ఞాపకం చేసుకోకుండా నీ యొక్క చేతుల కష్టార్జితము, నీ యొక్క పనుల భారము నీవే మోస్తున్నావు. అందుకన్నాడు దేవుడు, సమస్త భారమోచున జనులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తున్నా. హల్లెలూయా. అంటే దేవుడు విశ్రాంతిని ఇస్తాడని చెప్పినాక కూడా చాలా మంది ఏం చేస్తున్నారు? వారు దేవుని వెతకకుండా వేరే వేరే వాటి మీద వారి మనసు, వారు దాని మీదనే వారు కేంద్రీకరించి అటట వెళ్ళిపోతున్నారు వేరే సైడ్. ఇంకొక వచనం, యేసు ప్రభు వారు ఆయన చేసే కార్యములు ఎప్పుడైతే దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడో, వారి జీవితంలో ఆయన చేస్తున్న గొప్ప కార్యాలు ప్రతిదీ దేవుడు తండ్రిని అడుగుతున్నాడంట, తండ్రి వైపే చూస్తున్నాడంట, తండ్రి వైపే చేతులు ఎత్తి ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, ఇదిగో ఈ నీటిని ద్రాక్షరసముగా మార్చు. ప్రతి సమస్యలో ఇదిగో ఈ 5 రొట్టెలను 5,000గా మార్చు అని ఏం చేస్తున్నట? పైకి ఎత్తి చూస్తున్నట. చూస్తారు, చూద్దాం. మత్తయి సువార్త 14:15 నుంచి 21 వరకు. మాథ్యూ చాప్టర్ 14 వర్స్ 15 to 21. సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయెను. ఈ జనులు గ్రామంలోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుకొనుటకై వారిని పంపివేయమని చెప్పిరి. యేసు, వారు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా, వారు ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరి ఏమీ లేదని ఆయనతో చెప్పిరి. అందుకైన వాటిని నా యొద్దకు తెండని చెప్పి, ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ గమనించండి. చెప్పండి. ఇక్కడ దాన్ని 5 రొట్టెలను 5 చేపలను తీసుకొచ్చిన తర్వాత యేసు ప్రభు వారు ఏం చేస్తున్నారో చూద్దాం. పచ్చిక మీద కూర్చోండని ఆజ్ఞాపి, అందరిని పచ్చిక మీద కూర్చోండి అని అందరికి చెప్తున్నాడు. ఆ 5 రొట్టెలను 2 చేపలను, ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు అంటే ఇక్కడ దావీదు ఏ విధంగా ప్రార్థించాడు? ప్రభువా, నేను ఆకాశం వైపు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును. అదే విధంగా ఇక్కడ దేవుడు కూడా, యేసు ప్రభువారు కూడా తన తండ్రి అయిన దేవునికి ఆ ఒక 5 రొట్టెలను 5 రొట్టెల 2 చేపలను పైకెత్తి ఆకాశం వైపు కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలను విరిచి శిష్యులకిచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. అయితే ఇక్కడ యేసు ప్రభువు వారు ఆకాశం వైపు చూసి తన తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తూ, మొదటిగా ఆ కార్యం జరగాలంటే అక్కడ పెద్ద ఎడారిలో అందరూ 3 రోజులు దేవుడు అక్కడ వారికి బోధిస్తూ, యేసు ప్రభువు వారికి బోధిస్తూ ఉన్నారు. బోధిస్తున్న తర్వాత ఇక ఇంటికి వెళ్ళాలి, సాయంత్రం అయింది, ఇక చాలా మంది ఆకలి కొని ఉన్నారన్నప్పుడు అక్కడ వారికి భోజనానికి డబ్బులు లేవు, భోజనానికి ఏమి లేదు అక్కడ తినడానికి. అయినప్పటికీ అక్కడ 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉన్నాయి. ఆ 2 చేపలు 5 రొట్టెలను పట్టుకొని యేసు ప్రభువు వారు బయటికి ఎక్కడికో వెళ్ళలే. బయటికి వెళ్ళి మీరు తీసుకొని రండి, మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారి దగ్గరికి వెళ్ళి తీసుకురండి, ఎక్కడికి వెళ్ళమని చెప్పలే శిష్యులని. తండ్రి వైపు చూచి పరలోకం వైపు ఆ రొట్టెలను ఎత్తి 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ప్రార్థన చేసి ఆ గంపలో వేసినప్పుడు ఆ గంప అన్నది
పెరుగుతూ ఉన్నాయి. హల్లెలూయా. అంటే దేవుని వైపు ఎప్పుడైతే చూస్తావో నీ ఇంట్లో నీ పరిస్థితుల్లో నీ కొంచెమే కానుక, నీ కొంచెమే ఉంది ఇంట్లో, కానీ ఎప్పుడైతే దేవుని వైపు మొదటిగా ఎత్తినట్లయితే దేవుడు వాటిని ఆశీర్వదిస్తాడంట. అక్కడ ఏమని రాయబడింది? వాటిని ఆశీర్వదించను. మరొకసారి చదువుదాం. ఆయన పైకెత్తి ఆ 5 రొట్టెలు రెండు చేపలను పట్టుకొని ఆకాశం వైపు కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలను విరిచి శిష్యులకిచ్చెను. హల్లెలూయా. అక్కడ ఎంతమంది? 5,000 మందిని దేవుడు ఆ 5 రొట్టెలు 2 చేపల ద్వారా వాటిని పైకెత్తి వాటిని ఆశీర్వదించినప్పుడు అవి 5,000 రొట్టెలుగా మార్చబడ్డాయి. హల్లెలూయా. అంటే మన పరిస్థితుల్లో మన ఇంట్లో కూడా ఉన్న కొంచెమైనా అది ఎప్పుడైతే నువ్వు దేవునికి కృతజ్ఞతగా, దేవా ఇది ఇచ్చినందుకు వందనాలు, దీన్ని ఆశీర్వదించుమని ఆ కొంచెమునే మనం ఎప్పుడైతే పట్టుకొని దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తామో అది ఖచ్చితంగా దేవుని వైపు నువ్వు చూచావు కాబట్టి, దేవుడిని నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు కాబట్టి దేవుడు ఖచ్చితంగా గొప్ప అద్భుతము, గొప్ప ఆశీర్వాదకరంగా మార్చి అనేకులకు పెట్టేవారిగా మనల్ని మారుస్తాడు. హల్లెలూయా. అదేవిధంగా నీటి ద్రాక్షరసంగా మార్చిన దేవుడు అప్పుడు కూడా ఎవరి వైపు చూసిండు దేవుడు? యోహాను 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు. యోహాను రాసిన పత్రిక, జాన్ గాస్పల్ చాప్టర్ 2 వర్స్ 1 to 11. ఇక్కడ కూడా యేసు ప్రభువారు తండ్రి అయిన దేవుని వైపే చూశారు తప్ప అక్కడ నరులు ఎవరైనా వచ్చి సహాయం చేస్తారా, కొన్ని వాటర్ ఇంకా ద్రాక్షరసం తీసుకొస్తారా వేరే దగ్గరికి వెళ్ళి అని చెప్పలేదు. 2వ అధ్యాయం 1 నుంచి 11 వరకు. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగింది. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసం లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేం పని? నా సమయము ఇంకనూ రాలేదనేను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పినది చేయుడనెను. యూదుల శుద్ధీకరణ చర్య ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షరసము ఎక్కడి నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకు తెలిసినది గాని విందు ప్రధానికి తెలియక పోయాను గనుక ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడు మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయును. నీవైతే ఇదివరకును మంచి రసము ద్రాక్షారసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలయలోని కానానులో యేసు ఈ మొదటి సూచక క్రియలు చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. హల్లెలూయా. అంటే ఇక్కడ యేసుప్రభు వారు ఈ ద్రాక్షారసమును, ఆ నీటిని ద్రాక్షారసముగా మార్చినప్పుడు ఆయన దేవుని వైపు కళ్ళెత్తాడు. తన తండ్రి అయిన దేవుని వైపే చూసి, ప్రభువా ఈ వాటర్ని, నీటిని ద్రాక్షరసముగా మార్చు అని అక్కడ దేవుడే ముందుగా యేసుప్రభు వారే అక్కడ ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తూ ఈ నీటిని ద్రాక్షరసముగా మార్చు అని ప్రార్థన చేసిండు. అంటే మొదటిగా దేవుని వెతికిండు, మొదటిగా దేవుని వైపే చూసిండట. ఎప్పుడైనా ఇక్కడ 5 రొట్టెలను 5,000 మందికి పంచినప్పుడు కూడా తన తండ్రి అయిన దేవుని వైపే చూస్తూ, అంటే ఏ పరిస్థితి చూసినా మన పరిస్థితులలో మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా మనం ఏం చేయాలంట? దేవుని వైపే చూడాలి. మొదటిగా దేవుని వైపే చూడాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని వైపు చూస్తావో ఈ మొదటి నెల నుంచి నీ కార్యాలు, నీ యొక్క ఫలాలు నువ్వు తింటావు. నీ యొక్క
స్థితిగతులు మారిపోతాయి. హల్లెలూయా. ఏ విధంగా అయితే ఈ యొక్క ద్రాక్షరసం మారిపోయిందో, ఎప్పుడైతే దేవుడు ఆ నీటిని ద్రాక్షరసంగా మార్చేటప్పుడు తండ్రి వైపు ఏ విధంగా అయితే చూశాడో అప్పుడు ఆ కార్యాలు జరిగినాయి. అద్భుతమైన రీతిగా ఆ నీరు ద్రాక్షరసంగా మార్చబడేది. ఆ విధంగా మార్చినప్పుడు అక్కడ ఉన్న శిష్యులందరూ ఆశ్చర్యపోయి దేవుని అందు నమ్మిక ఉంచారు. అయితే మనం కూడా ఎప్పుడైతే క్రైస్తవులుగా మనం దేవుని వైపు చూస్తామో అప్పుడు మన జీవితంలో కార్యాలు జరగడము, దాని ద్వారా అనేకులు చూసి అవును ఈ కార్యాల ద్వారా వాళ్ళు కూడా నమ్ముతారు. ఎప్పుడైతే మొదటిగా మనము దేవుని చూస్తామో, ఎప్పుడైతే దేవుని వైపు మన కన్నులు ఎత్తుతామో అప్పుడే గొప్ప కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. హల్లెలూయా. కానీ చాలా మంది దేవుని వైపు కన్నులెత్తకుండా లోకం వైపు చూస్తున్నారు. లోకంలో ఏదైతే ఉందో వాటి వైపు, లోకంలో ఆశ, ఈ ఆశ ఆ ఆశ, వీరి దగ్గర నుంచి వస్తుందో, అన్నిస్తాడో, తమ్ముడు ఇస్తాడో, ఎవరో ఒకరు నాకు సహాయం చేస్తారో అని లోకం వైపు తిరుగుతున్నారు. కానీ ఇక్కడ భూమి ఆకాశములు సృష్టించిన దేవుని నుంచి సహాయం వస్తుందని మర్చిపోయారు చాలా మంది. కానీ ఇది మొదలుకొని ఈ రోజు నుంచి మనము దేవుడు భూమి ఆకాశాన్ని సృష్టించిన దేవుని వైపే మన కన్నులను ఎత్తాలి. హల్లెలూయా. అదేవిధంగా మృతుడైన లాజరు, ఇక్కడ లాజరును దేవుడు ఏ విధంగా లేపిండు, అప్పుడు దేవుడు ఏం మాట్లాడుతుండే యేసు ప్రభు వారు అక్కడ 11వ అధ్యాయం యోహాను సువార్త, జాన్ చాప్టర్ 11:38. యేసు మరలా తనలో మూలుగుచు సమాధి వద్దకు వచ్చాను. అది 44 వరకు ఒక గృహ, దాని మీద ఒక రాయి పెట్టబడి ఉండేది. యేసు ఆ రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయిన వారిని సహోదరి అయిన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనదన్నది కనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆయనతో అనెను. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కనుల పైకెత్తి, తండ్రి నీవు నా దేవుడికి ఇక్కడ ఏమంటాడు, ఈ మాటలు అందరు జ్ఞాపకం చేసుకో. చూడండి, తండ్రి నీవు నా మనవి, నీవు ఇక్కడ ఏం చేస్తున్నాడు, యేసు ప్రభువారు తండ్రి వైపు చూస్తూ, తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అంటే మనం ప్రార్థన చేసేటప్పుడు ఈ విధంగా చేయాలి. తండ్రి నీవు మొదటిగానే నీకు ఏదైనా అక్కర ఉంది అనుకో, నీకు ఒక కావాలి, ఏమన్నా కావాలి, అప్పుడు ఇక్కడ యేసు ప్రభువారు ఏ విధంగా ప్రార్థిస్తున్నాడంట, అది జరిగిపోయినట్లు ప్రార్థిస్తుండు. ప్రభువా తండ్రి నీవు నా మనవిని వినినందున, అంటే ముందుగా లాజర్ని ఇంకా లేపలేదు, ఇంకా లాజర్ని పిలవలేదు, బయటికి మృతుల నుండి లేపలేదు. కానీ మొదటిగానే ఇక్కడ ప్రార్థిస్తున్నాడు, తండ్రి నీవు నా మనవిని ఆలకించి ఉన్నావు. హల్లెలూయా. అంటే మీరు ఎప్పుడైనా ప్రార్థన చేసేటప్పుడు అది జరిగిపోయింది, అది నెరవేర్చబడింది అని ప్రార్థించాలి. ఇక్కడ యేసు ప్రభువు కూడా అదే విధంగా ప్రార్థిస్తున్నాడు. చదువు. తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని, నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుచును. కానీ నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాటలను చెప్పితిన నేను. అప్పుడు ఆయన అలాగు చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చాను. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఎంత గొప్ప కార్యం చేసిండంట. ఆ లాజరు చనిపోయిన 4 రోజుల తర్వాత ఆ లాజరును లేపిండు. అది ఏ విధంగా లేపిండు, యేసు ప్రభువారు ప్రతిరోజు ఒక మాట చెప్తారు, నేను నా యొక్క సొంత కార్యాలను చేయడానికి రాలేదు, నా యొక్క సొంతంగా నేను చేయలేను, నా తండ్రి ఏదైతే నాకు ఆజ్ఞాపించిండో, తండ్రి నేను ఏదైతే వేడుకుంటున్నానో అవే ఇక్కడ నేను చేస్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ అడిగినప్పుడు లాజరును లేపేటప్పుడు అక్కడ ఏమంటున్నాడు, తండ్రి ఇదిగో నా మనవి నీవు ఆలకించితివి. హల్లెలూయా. అప్పుడు లాజరు బయటికి రమ్మన్నప్పుడు
ఆశ్చర్యరీతిగా దేవుడు కార్యం చేసిండు. అంటే అదేవిధంగా మనం కూడా ప్రార్థించేటప్పుడు ఈ విధంగా ప్రార్థన చేయాలి. ప్రభువా, ఇదిగో ఈ అప్పు గురించి, ఈ అప్పును నీవు తీసివేస్తావు, ఈ అద్దె ఇంటిని సొంతగా మార్చినందుకు వందనాలు అని మనము ఈ విధంగా ప్రార్థించి తర్వాత ఏం చేయాలంటే దాన్ని మనము ఆజ్ఞాపించాలి. లాజరు బయటికి రా అని ఏ విధంగా అయితే ఆజ్ఞాపించిండో అదేవిధంగా ఈ అప్పు అనే కొండ వెళ్ళి సముద్రంలో పడునుగాక. హల్లెలూయా. ఈ విధంగా ఈ రోజు నుంచి మనం మాట్లాడాలి. యేసుప్రభువు ఏ విధంగా అయితే ముందుగానే దానికి ప్రార్థించి ఇది జరిగిపోయిందని కృతజ్ఞతలు చెప్పిన తర్వాత దాన్ని ఒక మాట సెలవిచ్చిండు. అదేవిధంగా మనం కూడా ఈ రోజు నుంచి ఏం చేయాలంటే, ప్రభువా, ఇదిగో ఈ అప్పును నీవు తొలగించినందుకు వందనాలు, ఈ యొక్క అద్దె ఇంటిని సొంత మిల్లుగా మార్చినందుకు వందనాలు అని తర్వాత మనం ఏం చేయాలంటే ఈ కొండను వెళ్ళి సముద్రంలో పడుమని ఆజ్ఞాపించినట్లు ఆ విధంగా మనం మాట్లాడాలి. వ్యాధి వెళ్ళి సముద్రంలో పడు, ఈ లేమి వెళ్ళి సముద్రంలో పడు అని ఎప్పుడైతే మనం మాట్లాడతామో యేసు ప్రభువారు ఏ విధంగా అయితే ఆ లాజరుతో మాట్లాడి లాజరు బయటికి రా అన్నప్పుడు లాజరు, చనిపోయిన లాజరు కూడా ప్రేత వస్త్రములతో బయటికి వచ్చిండు. హల్లెలూయా. అంటే అంత గొప్ప కార్యమే జరిగినప్పుడు నీ పరిస్థితులు, నీ ఇంట్లో అప్పు, నీ ఇంట్లో ఒక ఆర్థికపరమైన ఇరుకు, ఆ ఒక అనారోగ్యము వెళ్ళదా? వెళ్తుంది. ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యాలను చేయబోతున్నాడు ఈ రోజు నుంచి. హల్లెలూయా. కాబట్టి మొదటిగా మనము దేవునే వెతకాలి, దేవునే చూడాలంట. 1 కొరింథీలు, ఫస్ట్ క్రోనికల్స్, 1 దినవృత్తాంతములు 16-11 ఈ వచనం చదువుకొని మనం ప్రార్థనలోకి, సాక్రమెంట్లోకి వెళ్దాం, దేవుని యొక్క బలలోకి వెళ్దాం. 1 దినవృత్తాంతములు, ఫస్ట్ క్రానికల్స్ 16:11. 1 దినవృత్తాంతములు 16-11, ఫస్ట్ క్రానికల్స్. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలము ఆశ్రయించుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. అంతే. ఇక్కడ ఏం రాయబడిందంటే, సీక్ ద లార్డ్ అండ్ హిస్ స్ట్రెంగ్త్, సీక్ హిస్ ఫేస్ కంటిన్యూలీ. హల్లెలూయా. అంటే ఇక్కడ ఏం రాయబడిందంట, నిత్యము ఆయన సన్నిధిని మనం వెతకాలి, నిత్యము ఆయన వైపే మన కన్నులెత్తుచు, మనం దేవుని వైపే మన కన్నులెత్తుచు, మన సహాయం కొరకు ఎప్పుడు నిత్యము. ఇక్కడ కంటిన్యూలీ అని ఉంది. కంటిన్యూ అంటే ప్రతిరోజు, ప్రతి దినము ఆయన వైపే మన కన్నులెత్తి సహాయము మనకు ఆయన వద్ద నుంచే వస్తుంది అని మన మనస్సును, మన తలంపులను, మన ఆలోచనల్ని దేవుని వైపే ఎంచుకోవాలంట. అప్పుడే దేవుని కార్యములు మన జీవితంలో జరగడం మనం చూస్తాం. ఇప్పుడు ప్రార్థన చేసుకుంటే మనం సాక్రమెంట్ తీసుకుందాం. అక్కడ సాక్రమెంట్ వెనుకల ఇదే ఈ వచనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువా, నీ శరీరాన్ని నువ్వు ఇచ్చినావు. ఒక పాట పాడుకుందాం. యేసు రక్తము, 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 అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము, 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 ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము, ఘోర పాపమును కడుగును. అందరికి ఇచ్చేయండి, ఒకటి అందరికి ఇచ్చేసి. రక్తము లోకములో మునిగెను, చెమట రక్తముగా మారెనే, బహుదుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే, యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తము. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా నీకే వందనాలు చెల్లిస్తున్నాము. ఈ రొట్టె అందరూ ఎత్తి పట్టుకోండి. దేవా, నీవే మా కొరకు, నీ సిలువలో మా కొరకు వచ్చిన రక్తం ప్రభువా, నీవు మా కొరకు చేసిన త్యాగము మేము లోకం వైపు చూడకూడదు. ఈ యొక్క ఏ పరిస్థితి అయినప్పటికీ నేను వేటి వైపు చూడకూడదు, కానీ
మొదటిగా దేవుని వెతుకుడి, ఆయన రాజ్యము నీతిని వెతుకుడి, ఆయన సిలువ వైపు చూడుడి. ఆయన కార్చిన రక్తము, ఆయన పొందిన దెబ్బలు, ఆయన కార్చిన ఆ చేసిన త్యాగము మరువనిది. అవును ప్రభా, మీరు చేసిన సిలువ త్యాగము ఎన్నడనో మరువంది ప్రభా. అవునయ్యా, రొట్టెను విరిచి మా కొరకు నీ శరీరముగా నువ్వు మాకు ఇచ్చినావు ప్రభా. దీన్ని చేయునప్పుడు ప్రతిరోజు మీరు దీన్ని చేయుడి, జ్ఞాపకము చేసుకొనుడి అన్నావు ప్రభా. అవునయ్యా, అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని ఇది మీ కొరకు నలగొట్టబడిన శరీరము నూతన నిబంధన అన్నావు ప్రభా. అదేవిధంగా ఒక పాత్రను ఎత్తుకొని ఇదిగో మీ కొరకు చిందించబడిన నూతన నిబంధన గల రక్తము, దీనికి సాదృశ్యముగా ఈ రొట్టెను ఈ రక్తమును మీరు తాగుడి అన్నావు, తినుడి అన్నావు ప్రభా. నేను వచ్చే వరకు నన్ను జ్ఞాపకము చేసుకొనుడి అన్నావు ప్రభా. నీ శరీరం తినువాడు, నీ రక్తము తాగువాడు ఎన్నడైనా చనిపోడు. పితరులు మన్నాను తిని చనిపోయినట్లు కాదు, ఇది పరలోకం నుంచి వచ్చిన ఆహారము, ఇది పరలోకం నుంచి వచ్చిన నా శరీరము, నిజమైన ఆహారము, నేనే నిజమైన ఆహారము అన్నావు ప్రభా. దిస్ ఇస్ ఎ రియల్ ఫుడ్, రియల్ డ్రింక్. అవునయ్యా, ఇది నిజమైన ఆహారము, ఇది తినువాడు నేను వాడును ఏకమై ఉంటారు అన్నావు ప్రభా. అవునయ్యా, నిన్ను మీ వలే మేము ఉండుటకు, నిన్ను చూచుటకు, నీ వైపే మా సహాయం ఎత్తుటకు, నీ సిలువను మేము చూచుటకు ప్రతిరోజు జ్ఞాపకము చేసుకొని చుండగా, అవునయ్యా, మీరు మా కొరకు సిలువలో అబ్రహాము ఆశీర్వాదం ఇవ్వడానికి ఆ సిలువలో మీరు మా కొరకు చనిపోయారు ప్రభా. శాపమును తీసివేసి మాకు అబ్రహాము ఆశీర్వాదము, అబ్రహాము వెండి బంగారములు ధనవంతులుగా మమ్మల్ని చేయుటకు మీరు దరిద్రులుగా అయ్యారు ప్రభా. మేము ధనము కోసము ఈ లోకమును చూడకూడదు, కానీ నీ శరీరాన్ని, నీ సిలువను మేము చూడాలి ప్రభా. ఎందుకంటే సిలువ ద్వారా ఆశీర్వాదము, నీ పొందిన రక్తము, దెబ్బల ద్వారా మాకు స్వస్థత. నీ శరీరం తినుచుండగా ఏ వ్యాధి కానీ ఏ బలహీనతలు కానీ దేహం ఉండడానికి వీల్లేదు ప్రభా. మంచి ఆరోగ్యమును, బలమును దయచేసి నీ నామాన్ని మహిమపరుచుకొని నీ సిలువకు సాక్షులుగా ఉండుటకు నీ శరీరాన్ని తినుచుండగా ప్రతిరోజు మిమ్మల్ని జ్ఞాపకము చేసుకునే వారిగా, మా పరిస్థితులన్నింటిలో మిమ్మల్ని చూసేవారిగా, మిమ్మల్ని వెతికేవారిగా ఉండుటకు ఈ శరీరాన్ని, రక్తాన్ని తిని తాగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రతి ఘోర పాపము అడుగును మన యేసయ్యా, మన ప్రధాన యాజకుడు, మనకంటే ముందుగా వెళ్ళెను. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను. యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తము. థ్యాంక్ యూ లార్డ్ యేసయ్య. అవును ప్రభా, మా కొరకు మీరు చిందించిన రక్తము, మీరు మా కొరకు ఇంతగా త్యాగం చేస్తే మేము లోకం వైపు చూడకూడదు ప్రభా. నీ వైపే చూసి ఈరోజు మాతో మాట్లాడినావు ప్రభా. నీ వైపు మొదటిగా చూశాడు యేసయ్య కూడా. మొదటిగా తండ్రి వైపు చూసి ఆ 5 రొట్టెలను 5,000 మందికి, ఆ యొక్క నీటిని ద్రాక్షరసముగా, అవునయ్యా నిన్ను చూశాడు కాబట్టి, అవునయ్యా నిన్ను చూస్తే మేము మునిగిపోము. ఆ పేతురు నీటి మీద నడిచేటప్పుడు ఆయన నిన్ను చూడకుండా లోకాన్ని చూచాడు కాబట్టి మునిగిపోయాడు. కాబట్టి మరలా నువ్వు లేపావు. ఎందుకు అటు ఇటు చూస్తున్నావు? నన్నే చూడమన్నావు ప్రభు. అవునయ్యా, మా పరిస్థితులలో, మా ఇరుకులలో, మా ఇబ్బందులలో మిమ్మల్నే చూసే విధంగా మేము ఉండుటకు ఈరోజు మాతో మాట్లాడిన దేవుడవు ప్రభా. మీనే చూసి, మిమ్మల్నే చూసి, మీ వల్లే మేము ఈ లోకంలో ఉండుటకు, జయించుటకు, అన్ని విషయంలో అన్నిట్లో జయించి జయోత్సాహముతో, అవునయ్య కిరీటమును మేము సంపాదించుకునే వారిగా, ఆ సింహాసనం మీద మీతో పాటు మేము కూర్చునే విధంగా, అవునయ్యా మేము జయించే వారిగా మీతో మాతో మాట్లాడినందుకు వందనాలు. ఇంకా ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో ప్రభా, వారిని స్వస్థపరచండి. ఊర్లో ఉన్న వారి గురించి ప్రార్థిస్తున్నాం, ఆలయంలో చూస్తున్న వారి గురించి ప్రార్థిస్తున్నాం. అవునయ్యా,
ఆ ఒక సీతాంటి గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎముకలను ముట్టండి, ఆ గుండెను ముట్టి స్వస్థపరచండి. మీరు స్వస్థపరిచే దేవుడవు, అనారోగ్యమును తీసివేసి ఆరోగ్యం ఇచ్చే దేవుడు. వివాహం విషయంలో అద్భుతము చేయండి, ఆ కుటుంబంలో అద్భుత రీతిగా వివాహం జరిగించండి. ఇంకెవరైతే వివాహములకు ఆలస్యం అవుతుందో ప్రభా, వివాహములు త్వరగా జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఇంకెవరైతే అనారోగ్యంతో ఉన్నారో ఈ కాలంలో ఉన్న ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎవరైతే అనారోగ్యంతో, వ్యాధులతో ఉన్నారో, అప్పులతో ఉన్నారో, ఎవరైతే ఆర్థికపరమైన ఇరుకులో ఉన్నారో ప్రభా, వారందరినీ విడుదల దయచేయండి, విడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. స్వస్థత, సమృద్ధిని, సమాధానమును దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేశానికి సమృద్ధి దయచేయండి, సమాధానము దయచేయండి. ఇంకా అనేక ప్రాంతాల్లో, ప్రపంచంలో సమాధానము దయచేయండి. నీ రాజ్యమును విత్తుటకు అనేక రాజ్యములు, అనేకులు నీ వైపు తిరగబడుటకు నీకు కృప కనికరమును చూపించి వారందరూ నీ వైపు తిప్పుకొని నీకు బలమైన ఆశీర్వాదములను వారి మీద కుమ్మరించండి. ఇంకా ఏ బలహీనతలు కానీ, ఏ అనారోగ్యం కానీ ఎవరి జీవితంలో ఉండడానికి వీల్లేదు. మళ్ళా గురించి ప్రార్థిస్తున్నాము, ఆ ఎముకలను ముట్టండి, ఆ నడుమును ముట్టండి, లేపి నడిపించుమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇంకెవరైతే అనారోగ్యంతో ఉన్నారో, హాస్పిటల్లో ఉన్నారో, వారిని ముట్టి స్వస్థపరచండి, బలమైన కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అవునయ్యా, నీవు గొప్ప కార్యములు చేస్తున్న దేవుడు. ప్రార్థనలోనే రాసుకొని చుండగా బలమైన ఆశీర్వాదములు, బలమైన సాక్షులను మీరు ఇస్తున్నందుకు వందనాలు. ఇంకా బలమైన కార్యములు ఈ మినిస్ట్రీ ద్వారా అనేకులు ఆశ్రయించబడటకు, అనేకులకు ఇచ్చువారిగా, అనేకులకు పెట్టువారిగా, అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చుమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అవునయ్యా, గడ్డి వలె నువ్వు విస్తరింపజేయగల దేవుడవు, నీవే సమృద్ధి గల దేవుడవు, నీవు ఇచ్చువాడవు, అనేకులకు పెట్టువాడవు. నీవే పెట్టి అనేకులకు ఆశీర్వదించబడి, అనేకులకు విస్తరించబడి, నార్త్, సౌత్, వెస్ట్, పడమర అన్ని ప్రాంతాలకు విస్తరింపజేసి నీ నామాన్ని మయంపరుచుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద కుమ్మరించుము దేవా, ఆశతో నమ్మియున్నాము, ఏమాను మీద అమ్మార ప్రేమ వర్షము కుమ్మరించుము దేవా, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ, ఎవరైతే రాలేకపోయినారో, ఎవరైతే ఆన్లైన్లో చూస్తున్నారో వారికి కూడా, ఇంకా ప్రయాణంలో ఉన్న వారికి కూడా సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రార్థన అవసరతలు ఉన్నవారు ముందుకు రావాలి, ప్రార్థన చేద్దాం.